श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచరిత 49వ అధ్యాయం. సద్గురు స్తవనాన్ని సాంగోపాంగంగా చేయలేక వేదాలు పురాణాలు అలసిపోయాయి. అటువంటప్పుడు నేను ఏమీ తెలియని అజ్ఞానిని కనుక ఊరుక ఉండటం ఉత్తమం. వాస్తవానికి మౌనం వహించటమే నిజమైన స్తవనం. కానీ సాయి యొక్క ఒక్కో సుగుణం మౌనాన్ని మరిపింపచేస్తుంది. అగాధమైన సాయి లీల ధన్యం. దానిని చూచినా నేను ఊరుకుండలేను. పక్వాన్నాల రుచి జిహ్వకు తగలగానే మనస్సుకు శ్రోతలు గుర్తుకు వచ్చారు. వారిని కూడా నా పంక్తిలో చేర్చుకోవటం వలన మాధుర్య రుచి మరింతగా ద్విగుణీకృతమవుతుంది అని అనిపించింది. అందువలననే ఈ భోజనం చక్కగా తయారైంది. భక్ష్యాలు బాగా రుచికరంగా ఉన్నప్పటికీ సజ్జనులు స్నేహితులు పంక్తిలో లేకుండా ఒంటరిగా ఉంటే వాని మాధుర్యం చెప్పబడిపోతుంది. సాయి సకల అవాప్త కాముడు. సాయి సకల సంతల లాముడు. సాయి భక్తులకు విశ్రామధామం. వారు దుర్భరమైన భవచక్ర భ్రమణాన్ని నివారించేవారు. భాషకు అందని వారి లీలలను నా వాక్కుతో వర్ణించలేను. తర్కబుద్ధికి అందని వారి అతర్క్య కళ నాకు ఎలా అర్థమవుతుంది? కళ్యాణానికి కళ్యాణప్రదమైన సాయి ఈ గ్రంథాన్ని పూర్తి చేయటానికి కృపతో తమ కథలను గుర్తు చేస్తారు. అగాధమైన వారి మహిమలను వర్ణించను ఎవరు సమర్థులు? పరావాక్యే వెనుకకు తిరిగిపోయినప్పుడు ఇక పశ్యంతి మధ్యమల మాట ఎవరు చెప్పగలరు? ఆ మూడు నోరు తెరవకపోతే నాలుగవదైన వైఖరి ఏం చేయగలదు? ఈ విషయం నాకు బాగా తెలిసినా నా మనసు ఊరుకోవటం లేదు. సద్గురు చరణాలలో తల్లీనులు కాకపోతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం చేజిక్కదు. సత్పురుషులు సాక్షాత్తు శ్రీహరి స్వరూపులు. వారి అనుగ్రహం కోసం ప్రార్థించాలి. గురు చరణాలయందు ప్రేమ, దీనినే మనం సంపాదించుకోవాలి. సత్పురుషుల యొక్క సాంగత్యంలోని మాధుర్యం మరియు ప్రేమ మనకు లభ్యమగుగాక. శరీరాభిమానం పూర్తిగా ఉన్నవారికి భక్తులు అన్న పేరు తగదు. సంపూర్ణ నిరభిమానులలోనే నిజమైన భక్తి ఉంటుంది. జ్ఞానిని అన్న గర్వం, శ్రేష్ఠుణ్ణి అన్న అభిమానంతో కేవలం దంభానికి నిలయమైన వారికి ఎక్కడి ప్రతిష్ట? తమ గురువు యొక్క కీర్తిని భక్తితో గానం చేయని వారు అభాగ్యులు. చెవుడు లేకున్నా వినని వారు మూర్తీభవించిన మందమతులు. తీర్థవ్రతాలు, యజ్ఞాలు, దానాల కంటే తపస్సు చేయటం శ్రేష్టం. తపస్సు కంటే అధికం హరిభజన. తమ గురువును ధ్యానించటం అన్నిటికంటే శ్రేష్టం. సాయి భక్తులకు సాయియే ధ్యాస ధారణలు. సాయియే వారి దేవతార్చనలు. సాయియే వారి గుప్తనిధి. ఆ నిధిని కృపణత్వం లేకుండా రక్షించుకోవాలి. నాకు ఒకప్పుడు బద్ధకం కలగవచ్చు, కానీ అంతర్యామి అయిన సాయికి అలసట లేదు. నేను కథలను మరచిపోతే వారు నాకు సమయానికి సరిగ్గా గుర్తు చేస్తారు. ప్రశాంతంగా ఒక క్షణం కూర్చుందామనుకుంటాను, కానీ నా కోరిక సాగదు. అకస్మాత్తుగా బాబా కథను స్ఫురింపచేస్తే నేను వెంటనే కలం చేతికి అందుకోవలసిందే. ఇటువంటి అమోఘమైన కథలను భక్తులకు వినిపించటానికి మరియు నా శ్రేయస్సు కోసం ఈ సచరిత రచనకు నన్ను ప్రేరేపించారు. సత్పురుషులు తమ కథను తామే రచిస్తారు. వారి స్ఫూర్తి లేకపోతే రచన రసవత్తరంగా కాక అంతా చప్పగా ఉంటుంది. అలా సాయి దయామయులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని రచింపచేసి నా మనోభీష్టాన్ని తీర్చారు. నోటితో శ్రీ సాయినామాన్ని జపిస్తూ, మనస్సుతో వారి వచనాలను చింతన చేస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. నోటితో సాయినామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి శ్రీ సాయి ప్రీత్యర్థం కర్మను చేసేవారికి సాయిబాబా చాలా రుణపడి ఉంటారు. ప్రపంచ బంధనాలను విడిపించుకోవటానికి సాయి ఆరాధన కంటే మరో సాధన లేదు. పరమ పావనమైన సాయి కథను సదా శ్రవణం చేయడం సుఖదాయకం. పాదాలతో సాయికి ప్రదక్షిణం, కళ్ళతో సాయి యొక్క దర్శనం, శ్రవణాలతో సచ్చరిత శ్రవణం చేయండి. సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి. అష్టాంగాలతో సాయికి సాష్టాంగపడండి. శిరస్సును వారి చరణాలయందు ఉంచండి. జిహ్వతో వారి నామస్మరణం చేయండి. నాసికతో వారి నిర్మాల్యాలను వాసన చూడండి. ఇప్పుడు పూర్వకథానుసంధానం.
గత అధ్యాయంలో చమత్కారాల యందు ప్రీతిగల ఒక భక్తుని కథను చెప్తానని శ్రోతలకు మాట ఇచ్చాను. స్వార్థాన్ని సాధించుకోవాలన్న కోరిక లేదా పరమార్థ పరాయణత గాని లేకపోతే సత్పురుషుల మహిమ తెలియదు. ఎవరైనా సాధువుల గొప్పతనాన్ని వర్ణిస్తే విశ్వసించరు. స్నేహితులు సాయిబాబా మహిమను వర్ణించగా విని విశ్వాసం లేకుండా దోషాలను మాత్రమే చూచేవారు స్వయంగా అనుభవిస్తే తప్ప సృష్టిలో దేనినీ నమ్మరు. హరి కానోబా అనే వ్యక్తి ముంబై నుండి స్నేహితుని వెంట సాయిబాబాను పరీక్షించాలని బయలుదేరాడు. అందరి హృదయాలలోనూ విరాజమానులై ఉన్న సాయి యొక్క కళా కౌశలాన్ని చక్కగా ఎవరు తెలుసుకోగలరు? హరిబాబు షిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు. అతడు కేవలం చమత్కారాన్ని చూడాలని వచ్చినవాడు. అతని అర్హత అంతే. కనుక బాబా అతనికి అట్లే ఒక వింతను చూపించి అతనికి తమ యందు విశ్వాసాన్ని కలగజేసి అతని శ్రమను సార్థకం చేశారు. నిజంగా సత్పురుషులు ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు. హరిబాబు స్నేహితునితో కోపర్గాంలో టాంగా బండిలో కూర్చున్నాడు. గోదావరిలో స్నానం చేసిన వెంటనే షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుండి షిరిడీ చేరుకోగానే కాళ్ళు చేతులు కడుక్కొని హరిబాబు సాయి సత్పురుషుని దర్శించుకోవాలని బయలుదేరాడు. అతడు తలకు జరీ తలపాగా కట్టుకొని కాళ్లకు క్రొత్త చెప్పులను తొడుగుకొని సాయిబాబాను చూడాలని చాలా ఉత్సుకతతో వచ్చాడు. మసీదు వద్దకు వచ్చి దూరం నుండే సాయిబాబాను చూచి వారి సమీపానికి వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేయాలని అతనికి అనిపించింది. కానీ చెప్పుల వలన ఇబ్బంది. వానిని భద్రంగా పెట్టడానికి అక్కడ స్థలం లేదు. అయినా అక్కడే ఒక మూల జాగ్రత్తగా భద్రపరిచాడు. తరువాత దర్శనానికి పైకి వెళ్ళి భక్తిగా సాయి చరణాలకు నమస్కరించి విభూతి ప్రసాదాన్ని తీసుకొని తిరిగి బసకు బయలుదేరాడు. కాళ్లకు చెప్పులు తొడుగుకోవాలని చూస్తే ఎంత వెతికినా అవి కనిపించలేదు. వానిపై ఆశను పూర్తిగా వదులుకొని దుఃఖంతో చెప్పులు లేకుండా తిరిగి వచ్చాడు. అక్కడ చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటే ఎవరిని అడగాలో ఏం తోచలేదు. ఇలా అతని మనస్సు వికలమైపోయింది. అతని కళ్ళ ఎదుట చెప్పులు, మనస్సులో చెప్పుల ఆలోచనే. అతని ధ్యానం చెప్పుల మీదే. అవి ఎంతగానో నచ్చితే ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ చెప్పులు పోయాయి అంటే ఎవరో దొంగలు దొంగలించి ఉంటారని అతనికి నిశ్చయమైపోయింది. తర్వాత స్నానం చేసి పూజ నైవేద్యం అవి అయ్యాక పంక్తిలో కూర్చొని భోజనం చేశాడు. కానీ అతని మనసుకు శాంతి లేదు. ఆ సభామండపం సాయిబాబా ఉండే స్థానం. అక్కడి నుండి వారి దృష్టిని తప్పించుకొని ఎవరైనా చెప్పులను తీసుకుని వెళ్ళిపోవటం ఏమైనా చిన్న విషయమా? అతనికి ఆందోళన. అన్నపానీయాల మీద మనస్సు లేదు. భక్తులందరితో పాటు అతడు చేతులు కడుక్కోవటానికి వచ్చాడు. ఇంతలో ఒక మరాఠా కుర్రవాడు హరిబాబు పోగొట్టుకున్న చెప్పులను ఒక కర్రకు తొడిగి జెండాలా పట్టుకొని అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నారు. బాబా ఈ కర్రను నా చేతికి ఇచ్చి పంపారు అంటూ కుర్రవాడు వెతుక్కుంటూ వచ్చాడు. హరికా బేటా జరీకా ఫేటా అని అరుచుకుంటూ వెళ్ళు. బాబూ, ఇవి నా చెప్పులు అని ఆతృతతో అడిగిన వారికి వీనిని ఇచ్చేయి. కాని హరికా బేటా ఎవరో చూసి అతని వద్ద జరీతలపాగా ఉందా అని ముందు నిశ్చయంగా తెలుసుకున్నాకే ఇవ్వు. ఏం గొడవ చేయకు అని చెప్పారు. ఆ మాటలు చెవులలో పడగానే హరిబాబు పరిగెత్తుకుని వెళ్ళి కళ్ళతో చూచి తన చెప్పులను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. శరీరం పులకించింది. పోయిన చెప్పులు కనిపించగా అత్యంత చకితుడయ్యాడు. ఆ అబ్బాయిని ఇక్కడకు రా అని పిలిచి ఆ చెప్పులను నా వద్దకు పట్టుకునిరా. ఏది నన్ను చూడనివ్వు అని వానిని చూచి ఇవి నీకు ఎక్కడ దొరికాయి సరిగ్గా చెప్పు అని అడిగాడు. ఆ అబ్బాయి నాకేం తెలియదు, నేను బాబా ఆజ్ఞను పాటించాలి. హరికా బేటా ఎవరో వారు నాకు జరీ తలపాగా చూపించాలి. వారికే ఈ చెప్పులను ఇస్తాను. నాకు వేరే గుర్తులు తెలియవు. బాబా చెప్పిన గుర్తులు తెలిపిన వారి వరే ఈ చెప్పులను తీసుకుంటారు అని అనగా హరిబాబు ఒరే బాబు, ఇవి నా చెప్పులేరా అని అంటే ఆ అబ్బాయి ఇవ్వలేదు. అప్పుడు అతడు బాబా చెప్పిన గుర్తులను కుర్రవాడికి చెప్పి ఒరే బాబు, నేనేరా హరిని,
కాన్హోబా కొడుకును. బాబా మాట నిజంగా నాకే వర్తిస్తుంది. ఇదిగో ఈ జరీతలపాగా చూడు. నీ సందేహం తొలగిపోతుంది. చెప్పులు నావేనని నిశ్చయమవుతుంది. వీనిని ఇతరులెవరూ కోరరు అన్నాడు. ఆ అబ్బాయికి అంతా అర్థమైన తర్వాత ఆ చెప్పులను హరిబాబుకు ఇచ్చేశాడు. ఆ విధంగా హరిబాబు యొక్క కోరిక తీరి సాయి సత్పురుషులని అనుభవమైంది. నాకు జరీ తలపాగా ఉందని చెప్పటం గొప్ప విశేషమేమీ కాదు. అది నా తలపై అందరికీ కనిపిస్తూ ఉంది. కానీ నేను బయటి ఊరి వాణ్ణి. షిరిడీకి రావటం ఇదే మొదటిసారి కదా. మరి సాయిబాబాకు నా పేరు హరి అని ఎలా తెలిసింది? మా తండ్రి కాన్హోబాను ఎవరూ చూడలేదే. మరి కా అనే అక్షరంతో అతని పేరును బాబా సూచించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా స్నేహితుడు సాయి సత్పురుషుని మహిమను చెప్పగా నేను అతని మాటలను అవహేళన చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఇప్పుడు అనుభవం అయ్యాక సాయిబాబా ప్రభావం తెలిసింది. నా సంశయాలు తొలగిపోయాయి. శ్రీ సాయి మహాత్ములు. మనసులో ఎలాంటి భావం ఉంటే అనుభవం కూడా అట్లే అవుతుంది. హరిబాబుకు అట్లే అయ్యింది. సత్పురుషుణ్ణి పరీక్షించాలనే తప్ప పరమార్థం సంపాదించుకోవాలన్న కోరిక అతనికి లేదు. సాయి సమర్థులు మహాత్ములని స్నేహితులు బంధువులు తమ అనుభవాలను చెప్పగా ఆ విశేషాలను తాను స్వయంగా చూడాలని అనుకోవటం అతడు షిరిడీ రావటానికి కారణం. సత్పురుషుల చరణాలలో ప్రాణాలు అర్పించుదాం. దానివల్ల భగవంతుని ఆచూకీ తెలుస్తుంది అని అతని మనస్సులో కించిత్తైనా కోరిక లేదు. సత్పురుషుని సన్నిధికి వెళ్ళి చమత్కారాన్ని చూడాలని కోరుకున్నాడు. పోయిన క్రొత్త చెప్పుల జత తిరిగి ఇంటికి చేరింది. లేకపోతే అల్పవస్తువైన ఒక చెప్పుల జత పోయినంత మాత్రాన గొప్పగా ఏం కోల్పోయినట్లు? వాని కోసం మనస్సులోని కలవరం అవి లభించే వరకు తగ్గలేదు. సత్పురుషుల అనుగ్రహాన్ని పొందటానికి 2 మార్గాలు. ఒకటి భక్తి, రెండవది జ్ఞానం. జ్ఞాన మార్గం చాలా కఠినమైనది, శ్రమతో కూడినది. భక్తి యొక్క సాధన సులువైనది. ఇటువంటి సులభ సాధనమైన భక్తిని అందరూ ఎందుకు అవలంబించరు? అంటే మహాభాగ్యముంటేనే భక్తి ప్రాప్తిస్తుంది. 1,000,000 జన్మల పుణ్యముంటేనే సాధువులతో కలయిక, సత్పురుషులతో సమాగమ సుఖం లభిస్తుంది. దానితోనే భక్తి వికసిస్తుంది. మనమందరం ప్రవృత్తి తత్పరులం. అంటే ప్రపంచ విషయాలలోనే ఆసక్తి కలవారం, నివృత్తిని ఎరుగం. ఇటువంటి మనోవృత్తి ఉంటే దానిని భక్తి అని ఎలా అనగలం? మన భక్తి ఎలా ఎలా అభివృద్ధి చెందుతుంటే మన ప్రాప్తి కూడా అలా అలా అధికమవుతుంది. ఇది ఎప్పటికైనా నిశ్చయంగా జరిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనం అహర్నిశలు విషయ భోగాల కొరకే సాయి వద్ద గుమికూడాం కనుక మనకు లభించేవి కూడా మరి అవే. పరమార్థాన్ని కోరుకునే వారికి పరమార్థం లభిస్తుంది. ఇప్పుడు సోమదేవ స్వామి అనే పేరుగల మరొక వ్యక్తి గురించి. ఇతడు సాయిబాబాను ప్రత్యక్షంగా పరీక్షించాలని షిరిడీ వెళ్ళాడు. క్రీస్తు శకం 1906వ సంవత్సరంలో ఇతడు ఉత్తర కాశీలో ధర్మశాలలో ఉండగా బాయి అనే గృహస్థుణ్ణి కలిశాడు. బాయి ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు. అతడు బద్రీ కేదార్ యాత్ర చేస్తుండగా మార్గంలో ఈ స్వామిని కలిశాడు. బదరీ కేదారాల మార్గాన్ని వదిలి బాయి క్రిందకు దిగాడు. దారిలో అక్కడక్కడా విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బస చేసిన ప్రయాణికులు కనిపించారు. ఈ స్వామి వారిలో ఒకరు. ఇతడే తరువాత హరిద్వార స్వామి అని ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు బాబా ప్రభావానికి లోనయ్యాడు. అతనిదే ఈ కథ. ఇది బోధప్రదమై బాబా స్వరూపాన్ని విశదపరచి శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. బాయి ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళగా దారిలో స్వామీజీ కలిశాడు. వారు అలా సహజంగా ముచ్చటించుకుంటూ ఉండగా వారికి ఒకరి అందొకరికి అభిమానం కలిగింది. గంగోత్రికి క్రింద భాగాన డెహ్రాడూన్ నుండి 70 కోసుల దూరంలోనున్న ఉత్తర కాశీలో స్వామి ఉండగా అక్కడ వీరిద్దరికీ పరిచయం కలిగింది. ఉదయాన స్వామి చెంబు పుచ్చుకొని బహిప్రదేశానికి వెళ్ళాడు. బాయీజీ కూడా అదే పని మీద
అదే చోటికి వెళ్ళాడు. ఆ ఇద్దరూ మొదట ఒకరిని ఒకరు చూచుకున్నారు. తరువాత దారిలో పరస్పరం కలుసుకున్నారు. ఒకరిని ఒకరు కుశల సమాచారాలను సుఖ సంతోషాలతో ముచ్చటించుకున్నారు. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా వారిలో ప్రేమ కలిగింది. వారి వారి నివాస స్థలాలను అడిగి తెలుసుకున్నారు. మీరు హరిద్వార్లో ఉంటారు, మేము నాగపూర్లో ఉంటాం. ఆ వైపుకు ఎప్పుడైనా రావడం జరిగితే మీ దర్శనాన్ని కలిగించండి. అటువైపు యాత్రకు వచ్చినప్పుడు మా గృహాన్ని పావనం చేయండి. మీ దర్శనాన్ని మరలా కలిగించి మా అల్పసేవను స్వీకరించాలి. మీరు మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మీ చరణ స్పర్శ మా ఇంటికి కలగాలి. ఇదే నా విన్నపం. నారాయణుడు నా ఈ కోరికను తీర్చుగాక అని బాయి అన్నాడు. క్రీస్తు శకం 1906వ సంవత్సరంలో ఉత్తర కాశీ క్రింద ఆ ఇద్దరూ కలుసుకొని ఆ విధంగా మాట్లాడుకున్నారు. పరస్పరం తమ చిరునామాలను అడిగి తీసుకొని బయలు ప్రదేశం సమీపించడం వలన ఒకరిని ఒకరు వదిలి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల తరువాత సాయితో సమాగమ సమయం ఆసన్నమై స్వామికి బాయిని కలుసుకోవాలని చాలా ఆత్రుత కలిగింది. క్రీస్తు శకం 1911వ సంవత్సరంలో స్వామీజీ నాగపూర్ వచ్చారు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర చరిత్రను విని ఆనందించారు. షిరిడీలో స్వామికి అన్ని సదుపాయాలు సుఖంగా జరగాలని బాయి సిఫారసు పత్రం ఇచ్చాడు. అలా అన్ని ఏర్పాట్లను చేసుకొని స్వామి నాగపూర్ను విడిచారు. మన్మాడ్లో దిగగానే అక్కడ కోపర్గాంకు బండి సిద్ధంగా ఉంది. అక్కడి నుండి టాంగాలో సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన, వారి నడవడి ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. అందరి ప్రవర్తన సమానంగా ఎక్కడ ఉండదు. ఒక సాధువు ఆచరణ మరొక సాధువుకు ప్రమాణం కాదు. కనుక సాధువుల అర్హతలను తెలుసుకోవటానికి ఇది సాధన కాదు. సత్పురుషుని దర్శనానికి వెళ్లేవారికి వారి గురించిన ఆలోచన ఎందుకు? వారి ప్రవర్తనను పరీక్షించాలనుకుంటే తమ శ్రేయస్సును కోల్పోవటమే. స్వామీజీ మనస్సులో అనేక రకాల తర్కాలు కుతర్కాలు లేచాయి. దూరం నుండి షిరిడీలోని పతాకం కనిపించగా స్వామికి సందేహం కలిగింది. స్వామితో పాటు ఉన్నవారు మసీదు పైన కలశం వద్ద పతాకం కనిపించగానే దూరం నుండి భక్తిగా వందనం చేశారు. సాయి దర్శనం త్వరలో కలుగుతుందని మనసు ఉబలాట పడుతుంది. కానీ కనిపించిన పతాకం యొక్క అవమానాన్ని సహించలేరు. పతాకం కనిపించగానే ప్రేమ పెళ్ళుబుకుతుంది. ఇది అందరికీ అనుభవం. ఇది భక్తి ప్రేమలకు లక్షణం. ఇది విలక్షణమైనది కాదు. కానీ పతాకాన్ని దూరం నుండి చూచి స్వామి యొక్క కుత్సిత మనస్సులో ఆలోచనలపైన ఆలోచనలు లేచాయి. అది విచిత్రమైన మనస్సు. పతాకాలపైన ప్రేమ, ఇది సాధువుల లక్షణమా? దేవాలయాలపైన పతాకాలను పెట్టడం సాధువులకు హీనత్వం. సాధువులు ఇలా గౌరవ మర్యాదలను కోరుకోవటం ఇది కేవలం వారి లోకేక్షణ. ఇటువంటి సాధు లక్షణాలు మనసుకు నచ్చవు. ఇది సాధువులకు లోపం. సారాంశం, స్వామి తన మనసుకు తోచిన విధంగా సాయి యొక్క యోగ్యతను నిర్ణయించుకున్నాడు. ఇక ఈ సాయి అనుగ్రహం నాకు అవసరం లేదు అని మనసున నిశ్చయించుకున్నాడు. వ్యర్థంగా ఇక్కడి వరకు వచ్చాను అని తలచాడు. అతనికి చాలా అగౌరవం అని అనిపించింది. తక్షణం అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. సాధువులకు అసలు గౌరవాధారాలు ఎందుకు? పతాకాన్ని చూస్తుంటే వారి దురభిమానం, లోకేషణ తప్ప వేరే ఏం కనిపించటం లేదు. పతాకాన్ని కట్టించుకుని తమ గొప్పతనాన్ని చాటుకోవడం, ఇది అతను సాధు లక్షణానికి విరుద్ధం. ఇటువంటి సాధువు దర్శనానికి నేనెందుకు వెళ్ళాలి? ఇటువంటి వారి దర్శనం చేసుకుంటే మాత్రం మనసు శాంతిస్తుందా? పతాకం ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించుకోవటమే ఇది. ఇందులో మనసుకు శాంతికి లేదు. వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోవాలి. అతని వద్దకు వెళ్లాలనుకోవటం సరియైన ఆలోచన కాదని అనిపిస్తోంది. నిజంగా నేను అప్రదిష్ట పాలయ్యాను అని అనుకున్నాడు. అతని వెంట ఉన్నవారు అతనితో, స్వామి, ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు? పతాకాన్ని చూసినంత మాత్రాన మీ మనస్సు ఇంతలా ఎందుకు వికలమైపోతుంది? మనం ఇప్పుడు వారి సమీపానికి వచ్చేశాం. అక్కడి రథం, పల్లకి, గుర్రం వగైరా సరంజామానంతా చూస్తే మీ మనస్సు ఇంకా ఎంత తపన పడుతుందో అని అన్నారు. ఆ మాటలు విని
స్వామికి మరింతగా కోపం వచ్చింది. పల్లకి, గుర్రం, నగారా వగైరాలున్న ఇటువంటి గొప్ప సాధువులను నేను ఎంతమందిని చూడలేదు అని అనుకొని సోమదేవస్వామి ఇక షిరిడీకి వెళ్లే మాటే లేదు, నదికి వెళ్లే దారి పట్టాలి అని అనుకుంటూ స్వామి వెనుకకు బయలుదేరాడు. కాని అతని వెంట ఉన్నవారు, ఇంతవరకు వచ్చిన మీరు వెనుకకు మరలవద్దు, ఇక్కడి వరకు వచ్చినట్లే ముందుకు సాగండి అని బలవంత పెట్టారు. కుతర్కాలను చేయకండి, మసీదుపైన ఎగిరే పతాకాలకు ఆ సాధువుకు ఏం సంబంధం లేదు. ఈ సాధువుకు పతాకాలు, ఆదర సత్కారాలు అవసరం లేదు. వారికి లోకేషణ లేదు. ఆర్భాటాలు, అలంకారాలు గ్రామస్తులకు ప్రీతి. ఇది వారి భక్తికి ప్రమాణం. మీరు ఆ పతాకాన్ని చూడకండి, వెళ్ళి వారిని కేవలం దర్శనం చేసుకోండి, అక్కడ క్షణమైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంతలో షిరిడి దగ్గరకు వచ్చింది. వారు చెప్పిన మంచి సలహా విని స్వామి అక్కడికి వెళ్ళి మనస్సులోని ఈ కలవరాన్ని పోగొట్టుకోవాలి, తరువాత పశ్చాత్తాప పడకూడదు అని అనుకున్నాడు. శ్రీ సాయి సమర్థుని దర్శనం చేసుకుని స్వామి కరిగిపోయాడు. ప్రేమతో వారి కళ్ళు నిండిపోయాయి. కంఠం గద్గదమయ్యింది. మనస్సు ప్రసన్నమయ్యింది. కళ్ళకు ఆనందం కలిగింది. ఎప్పుడెప్పుడు వారి చరణధూళిలో పునీతు నవ్వుతానా అని అనిపించింది. కన్నార్పకుండా వారి రూపాన్ని చూస్తుంటే మనస్సు ఏకాగ్రమైంది. ప్రేమతో కట్టుబడి అట్లే చూస్తూనే ఉండిపోయాడు. అతని మనస్సులోని కుతర్కాలు పోయాయి. చిత్తం దర్శనానందంతో కరిగిపోయింది. సాయి సగుణ రూపం కళ్ళలో నిలిచిపోయింది. దాంతో స్వామి తల్లీనుడయ్యాడు. సాయి మహాత్ముని కళ్ళతో సందర్శించిన సోమదేవ స్వామికి పరమాహ్లాదం కలిగింది. అతని ఆత్మకు విశ్రాంతి లభించింది. ఇక్కడే ఉండిపోదునా అని అతనికి అనిపించింది. దర్శన మాత్రంతో వికల్పాలు, సంశయాలు మాయమయ్యాయి. బుద్ధి మౌనం వహించింది. ద్వైతభావం పోయి అంతటా ఏకాత్మభావం కలిగింది. వాక్కు నిశ్శబ్దంగా మౌనం వహించింది. కళ్ళు రెప్పలు వేయటం ఆగిపోయింది. లోపల బయట సర్వత్రా ఉన్న చైతన్యాన్ని గ్రహించి మనస్సు శాంతించింది. మొదట పతాకాన్ని చూచి వెనుకకు మరలాడు. కాని తరువాత ప్రేమోద్రేకంతో కరిగిపోయాడు. స్వామిలో సాత్విక అష్టభావాలు ఉప్పొంగాయి. బాబాపైనే అతని ప్రేమ అతన్ని చుట్టేసింది. మనస్సు సంపూర్ణంగా తల్లీనత చెందిన చోటే మన నిజమైన స్థానమని తమ గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగింది. స్వామి మెల్లమెల్లగా బాబా ముందుకు వెళ్ళాడు. సాయి మహారాజు బాగా కోపంగా తిట్ల వర్షాన్ని కురిపించారు. దాంతో స్వామికి సాయిపై ప్రేమ పెరిగి రెండింతలైంది. సాయి సమర్థుని చర్య విశిష్టం, వారి లీల విలక్షణం. వారు సంపూర్ణ నరసింహావతారాన్ని ఆరోపించుకున్నారు. మా వైభవం మా వద్దే ఉండని, పో, ఇంటికి వెళ్ళిపో, ఖబర్దార్, మరలా ఈ మసీదుకు వచ్చావంటే మసీదుపైన పతాకాలను కట్టుకునే వారిని ఎందుకు దర్శించుకోవాలి? ఇది సత్పురుషుల లక్షణమా? ఇక్కడ ఒక క్షణమైనా ఉండవద్దు అని అన్నారు. తరువాత స్వామి సందేహంతో సభామండపంలోనికి ప్రవేశించాడు. బాబాను దూరం నుండి చూచిన స్వామి ఊరికే ఉండలేకపోయాడు. తాను అన్న మాటలు అక్షరం అక్షరం చెవులలో ప్రతిధ్వనించగా ఈ మహారాజు అంతర్జ్ఞాని అని అనుకొని స్వామి అక్కడికక్కడే లజ్జితుడయ్యాడు. నేను ఎంత బుద్ధిలేనివాణ్ణి, వీరు ఎంతటి జ్ఞానులు, ఎంతటి నిర్మలాంతఃకరణం కలవారు, నేను ఎంత విరుద్ధంగా ఆలోచించాను అని అనుకున్నాడు. సాయిబాబా ఒకరిని దగ్గరకు తీసుకుంటూ మరొకరితో కరచాలన చేస్తూ ఇంకొందరికి ధైర్యం చెబుతూ కొందరిని ప్రేమగా అవలోకిస్తున్నారు. కొందరిని నవ్వుతూ పలకరిస్తూ, కొందరి బాధను ఓదార్చుతూ, మరికొందరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తూ అందరినీ సంతృప్తిపరుస్తున్నారు. ఇలా అందరినీ చక్కగా పలకరిస్తున్న బాబాకు నాపై మాత్రం కోపమెందుకు? ఇది నేను అన్న మాటల ప్రభావమేనని అనిపిస్తూ ఉంది. ఇది వారి కోపం కాదు, ఆనందాన్ని కలిగించే వారి బోధ. తరువాత స్వామి సాయిబాబా వద్ద ఉన్నాడు. వారి కృపతో నిర్మలుడై వారి చరణాలలో శాశ్వతంగా స్థిరపడ్డాడు. సాయి భక్తి ప్రభావంలోని శక్తి మదమాత్సర్యాలను, దుర్వాసనలను తొలగించుగాక, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని, శాంతిని కలిగించుగాక, భక్తులను కృతకృత్యులను చేయుగాక. ఈ చరాచర సృష్టి యక్షులతోనూ గంధర్వులతోనూ
సురాసురులతోనూ నిండి ఉంది. విశ్వంభరుడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. అయినప్పటికీ అతడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఉండే ఒక ఆకారాన్ని గ్రహించకపోతే ఆకారంలో ఉన్న మన మానవులకు అది ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అంటే దీని అర్థం సాయిబాబా లీలా విగ్రహ రూపాన్ని ధరించి ప్రజల వ్యవస్థను సరిదిద్దకపోతే, దుష్టులను దుర్జనులను అదుపులో పెట్టకపోతే వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది? ఈ అధ్యాయం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు నాకొక వృత్తాంతం గుర్తుకు వచ్చింది. ఇది సాయి యొక్క సదుపదేశానికి ఉదాహరణ. విశ్వసించిన వారికి ఇది శ్రేయస్కరం. విషయం చాలా చిన్నదే, అయినా అది దీనిని గుర్తించుకుంటే శుభం కలుగుతుంది. అందువలన ఒక క్షణం మీ మనసులను నా వైపు మళ్లించండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను. ఒకసారి భక్త మహల్సాపతి నానాసాహెబుతో పాటు మసీదులో కూర్చుని ఉండగా జరిగిన చమత్కారాన్ని వినండి. ఎవరో శ్రీమంతుడైన ఒక గృహస్థుడు వైజాపుర నివాసి సాయి సమర్థుని దర్శనాభిలాషతో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చాడు. అతనితో వచ్చిన గోశాలో ఉన్న స్త్రీలను చూచి నానా తనలో సంకోచించాడు. వారికి ఇబ్బంది కలగకుండా తాను స్వయం అక్కడి నుండి లేచిపోవాలని తలచాడు. అందువలన నానా లేవబోతుండగా బాబా అతనిని వారిస్తూ, వచ్చేవారు పైకి వస్తారు, నీవు నిశ్చింతగా కూర్చో అని చెప్పారు. వారు కూడా దర్శనానికి వచ్చారు. మీరు నిరభ్యంతరంగా రండి అని ఎవరో గృహస్థునికి సూచించారు. వారు వచ్చి సాయికి వందనం చేశారు. వారిలో ఒక స్త్రీ తన మేలి ముసుగును ప్రక్కకు తొలగించి వంగి బాబా పాదాలకు వందనం చేస్తుండగా ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూచి నానాసాహెబ్ మోహితుడయ్యాడు. అందరి ఎదుట చూడటం అసభ్యం. చూడకుండా మనసు ఆగటం లేదు. మనసును నిగ్రహించుకోలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తెలియలేదు. బాబా సమక్షంలో చాలా సిగ్గుపడిపోయాడు. అందువలన ముఖాన్ని పైకి ఎత్తలేకపోయాడు. అతని దృష్టి చంచలమవసాగింది. నానా అటువంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుపోయాడు. నానా యొక్క ఈ అంతరంగ స్థితిని సర్వాంతర్యామి అయిన సాయిబాబా గ్రహించారు. ఇతరులకు అది ఎలా అనుభవం అవుతుంది? వారు పదాల అర్థాల కోసం శ్రమిస్తారు. నానా యొక్క చంచలమైన మనోవృత్తిని తెలుసుకొని అతని మనస్సును స్థిరపరచటానికి బాబా ఏం ఉపదేశం ఇచ్చారో వినండి. నానా, ఎందుకు మనస్సులో ఆందోళన పడుతున్నావు? ఇంద్రియాలు వాని ధర్మాలను ఆచరిస్తుండగా వాటిని ఎవరూ అడ్డుపెట్టరాదు. కారణం, అందులో ఏం హాని లేదు. బ్రహ్మదేవుడు రచించిన సృష్టిలోని అతని కళా కౌశలాన్ని మనం గ్రహించకపోతే సృష్టిలోని రసికత వ్యర్థమైపోతుంది. అంతా క్రమక్రమంగా సరి అవుతుంది. ముందు ద్వారం తెరచి ఉండగా వెనుక ద్వారం వద్దకు వెళ్ళటం ఎందుకు? మనస్సు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు. మనస్సులో దురాలోచనలు లేనప్పుడు దాపరికం ఎందుకు? కన్ను చూచే పనిని చేస్తుంది. ఇక్కడ సంకోచం ఎందుకు అని చెప్పారు. అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు. అతనిది అసలే పరిశోధించే స్వభావం. తన జిజ్ఞాసను తీర్చుకోవటానికి బాబా మాటల యొక్క భావాన్ని నానాను అడిగాడు. నానా మాధవరావుతో, ఇప్పుడు ఊరుకో. బసకు వెళ్ళేటప్పుడు దారిలో బాబా మాటలకు అర్థం చెబుతానని చెప్పాడు. క్షేమ కుశల వార్తలన్నీ ముగిశాక సాయి సమర్థునికి పాదాభివందనం చేసి నానా తన బసకు బయలుదేరాడు. అతని వెంట మాధవరావు వెళ్ళాడు. అతడు వెంటనే నానాను, నానా, అంతా క్రమక్రమంగా సరి అవుతుంది అన్న బాబా మాటలకు అర్థం స్పష్టంగా తెలియజేయి అని అడిగాడు. అతనికి జవాబు చెప్పటానికి నానాకు మనసు అంగీకరించలేదు. అందుచేత ఆ విషయాన్ని మరిపించాలని ప్రయత్నించాడు. దాంతో మాధవరావు అనుమానం మరింత పెరిగింది. అతని మనస్సుకు ఊరట కలగలేదు. అప్పుడు నానా జరిగిన విషయాన్నంతా మనసు విప్పి చెప్పి మాధవరావు సందేహాన్ని తీర్చి ఆ సమస్యను పరిష్కరించాడు. బాబా ఎంత సమర్థులు! వారు అంతఃకరణ సాక్షి కనుక ఎవరి దృష్టి ఎటుమల్లినా వారికి అంతా ప్రత్యక్షం. ఇటువంటి వింతైన విషయం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులోని గర్భితమైన అర్థాన్ని గమనిస్తే అత్యంత అమూల్యమైన స్థైర్యం, శాంతి లభిస్తాయి.
మనస్సు అసలే చంచల స్వభావం కలది. దీనిని స్వేచ్ఛగా విహరించనీయరాదు. ఇంద్రియాలు కలవరపెట్టినా శరీరం ఉద్రేకపడకూడదు. ఇంద్రియాలపై నమ్మకం, విషయసుఖ భోగాలను అనుభవించాలనే లాలస ఉండకూడదు. మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే మనోచాంచల్యం శాంతిస్తుంది. బానిస వలె ఇంద్రియాలకు అధీనమైపోరాదు. అవి కూడా ఎప్పుడూ అణిగి ఉండవు. సందర్భానుసారంగా వానిని జాగ్రత్తగా నిగ్రహించాలి. రూపం దృష్టి యొక్క విషయం. వస్తువు యొక్క సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు. అక్కడ సిగ్గుపడాల్సిన అవసరమేముంది? దుర్బుద్ధికి చోటివ్వకూడదు. మనస్సును వాసనారహితంగా చేసుకొని పరమేశ్వరుని సృష్టిని అవలోకించండి. ఇంద్రియాలు సహజంగా నిగ్రహింపబడతాయి. విషయ భోగాల విస్మరణ కలుగుతుంది. రథాన్ని కోరుకున్న చోటుకు తీసుకుని వెళ్ళటానికి సారథి మూలకారకుడైనట్లే బుద్ధి ఇంద్రియాలను వాని ఆకర్షణల నుండి దక్షతతో రక్షిస్తుంది. సారథి రథాన్ని అదుపులో ఉంచినట్లే బుద్ధి ఇంద్రియ దమనం చేసి శరీరం యొక్క స్వేచ్ఛా విహారాన్ని, మనసు యొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరం, ఇంద్రియాలు, మనసుతో కూడుకున్నట్టి జీవుని భోక్తృత్వం ముగిసిపోగానే పరమేశ్వర ప్రాప్తి బుద్ధి యొక్క సామర్థ్యం వల్లనే. కళ్ళు మొదలగు ఇంద్రియాలు గుర్రాలు. రూపరసాది విషయాలు నరకానికి తీసుకుని వెళ్లే మార్గాలు. విషయ సుఖాభిలాష ఏ కొంచెమైనా ఉన్నా అది పారమార్థిక సుఖాన్ని నాశనం చేస్తుంది. అందుచేత వానిని నిశ్శేషంగా త్యజించండి. అప్పుడే మీకు మోక్షప్రాప్తి. బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకొని మనస్సులో విషయాసక్తి ఉంటే జనన మరణాలు అంతం కావు. విషయాలు అత్యంత ఘాతుకాలు. వివేకి అయిన సారథి ఉంటే పగ్గాలను తెలివిగా చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు కలలో కూడా చెడుదారిలో పోవు. ఇలా మనసును శాంతింపచేసే నిగ్రహవంతుడు, దక్షుడు, కుశలుడు, చతురుడు అయినటువంటి సారథి భాగ్యవశాత్తు లభిస్తే ఇక విష్ణుప్రాప్తికి ఎంతో దూరం ఉండదు. అదే పరబ్రహ్మ పదం. ఆ బ్రహ్మకే మరో పేరు వాసుదేవ. అదే సర్వోత్కృష్టమైన పరమపదం, పరాత్పరుని పరం ధామం. ఈ అధ్యాయం ముగిసింది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. సద్భక్తుల మనసులను రంజింపచేస్తుంది. క్రమంగా శ్రవణం చేయండి. జగచ్చాలకుడు, బుద్ధి ప్రేరకుడు అయిన సద్గురు చరణాలయందు హేమాడు కృతజ్ఞతాపూర్వకంగా మస్తకాన్ని సమర్పిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము, భక్త హేమాడ్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాధు పరీక్ష మనోనిగ్రహమను 49వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.